నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎడిటర్స్ టైం. నేను విజయ్ శంకర్. మొత్తంగా హైడ్రా మరో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. అక్రమ నిర్మాణాలకు సంబంధించి గతంలో ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో, అంటే ఈ అనుమతులు ఎవరైతే ఇచ్చారో ఆ అధికారులపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా చెరువులకు సంబంధించి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేసి ఈరోజు చెరువులు అనేవి పూర్తిగా లేకుండా చేసినటువంటి ఆ అధికారులు కావచ్చు, దానికి సంబంధించి దాని వెనక ఎవరున్నారు, ఈ వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయడానికి ఇప్పటికే హైడ్రా పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసింది. దానికి సంబంధించి 6గురిపై క్రిమినల్ కేసు నమోదుకు కూడా హైడ్రా అయితే ముందడుగేసిందనే చెప్పుకోవాలి. అంటే ఇప్పటి వరకు కేవలం అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళపైనే ఈ మొత్తం అంశం తిరుగుతూ వచ్చింది. కాకపోతే ఇప్పుడు దానికంటే ఒక స్టెప్ ఫార్వర్డ్గా వేసుకొని ఖచ్చితంగా అసలు దీని వెనక ఎవరున్నారు, అసలు నిర్మాణాలకు ఎవరు అనుమతులు ఇచ్చారు, ఈ మొత్తం అంశాలని కూడా పరిగణలోకి తీసుకొని అందరినీ కూడా అరెస్ట్ చేసే పనిలో అయితే హైడ్రా ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి దీంతో పాటు మరిన్ని అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు సీనియర్ జర్నలిస్ట్ అవధాని గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇద్దరితో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎలా చూస్తారు, అంటే ఇప్పటి వరకు కేవలం నిర్మాణాలు చేపట్టిన వాళ్ళపైన మాత్రమే చర్యలు తీసుకుంటూ వచ్చారు, నిర్మాణాలు కూల్చివేస్తూ వచ్చారు. ఇప్పుడు దానికి పర్మిషన్స్ ఇచ్చిన అధికారులను కూడా టార్గెట్ చేస్తున్నారు. దీని సందర్భంగా ఒక వ్యాఖ్యను అయితే గుర్తు చేయాలి విజయ్. ఇటీవల కాలంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్న సందర్భంగా హైడ్రా చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి రఘునాథ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కీలకంగా చూడాలి. రంగనాథ్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ రంగనాథ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో కీలకమైన అంశం ఏంటంటే హైడ్రా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. అప్పుడే మనం అనుకున్నాం ఇది ఓన్లీ డిమాలిషనే కాదు, విచారణే కాదు, ఎన్ఫోర్స్మెంట్గా మారబోతోంది. ఒక పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఇది శాశ్వతమైనటువంటి వ్యవస్థగా మారబోతుంది అని మనం ఏదైతే మాట్లాడామో ఆ మాట్లాడినటువంటి అంశానికి ఇప్పుడు దీంతో ఇంకా పూర్తి స్థాయిలో అదే రకమైనటువంటి లింక్ కనిపిస్తోంది. అంటే ఒక పక్కన అంటే నోటీసులు ఇవ్వటం, ఈ మిగతా కార్యక్రమాలన్నీ రెవెన్యూ శాఖ మిగతా శాఖలు నడిపిస్తూ ఉంటే ఎన్ఫోర్సింగ్గా ఉన్నటువంటి శాఖగా ఈరోజు హైడ్రా మారబోతుంది అనేది చాలా కీలకంగా ఉంది. హైడ్రా తీసుకునేటటువంటి ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇది తెలంగాణ సమాజం కూడా హర్షించే పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏదైతే విమర్శలు అంటే కేవలం రాజకీయాలకే పరిమితమయ్యి రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ నాయకులకు సంబంధించిన అంశాలలోకి మాత్రమే వెళ్తోంది అని ఏదైతే ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయో విమర్శలు, ఆ విమర్శలకు దీంతో ఫుల్ స్టాప్ పడినట్టే చెప్పాలి. రెండోది, అసలు మొత్తం అంశంలో అంటే ఈ చెరువుల ఆక్రమణలకు సంబంధించిన అంశంలో ఆ సమయంలో అధికారులు ఏం చేస్తున్నారు అనేది తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ మేధో సమాజం కానీ, అదే సందర్భంలో సామాజికవేత్తలు కానీ ప్రశ్నిస్తున్నటువంటి అంశమే. ఖచ్చితంగా దానికి బాధ్యులైనటువంటి, ఇప్పుడు కూలగొట్టడం ఒకటే పరిష్కారం కాదు, కూలగొట్టడంతో పాటు దానికి బాధ్యతలైనటువంటి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేయాలి, సివిల్ యాక్షన్ ఇనిషియేట్ చేయాలి, అవసరమైతే రెవెన్యూ రికవరీ చట్టం పెట్టాలి అనేటటువంటి డిమాండ్ ఏదైతే పౌర సమాజం నుంచి వస్తుందో దాన్ని అడ్రస్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇనిషియేటివ్ తీసుకుందనే చెప్పాలి. అయితే దీంతో పాటు దుర్గం చెరువుకు సంబంధించినటువంటి, అదే సందర్భంలో మరికొన్ని చెరువులకు సంబంధించినటువంటి బఫర్ జోన్లు, ఫుల్ ట్యాంక్ లెవెల్లు ఇప్పుడు మళ్ళీ చర్చలోకి వచ్చినాయి. చర్చలోకి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి సోదరుడికి ఇంటికే నోటీసులు అంటించినటువంటి విషయం కూడా ఒక పక్క వివాదంగానే ఉంది. ముఖ్యమంత్రి సోదరుడు ఇల్లు బఫర్ జోన్ని కబ్జా చేసి కట్టారు అన్న వాదనని ఆయన అంటే ముఖ్యమంత్రి సోదరుడు స్వయంగా మీడియాకి, జాతీయ మీడియాకి, అదే సందర్భంలో స్థానిక మీడియాకి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఆ ఇచ్చే ప్రయత్నంలో ఆయన చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, మేము ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో కొన్నాము, ఆ వెంచర్ వేసిన వాళ్ళకి సంబంధించినటువంటి ఏంటో మాకు తెలియదు, అదే సందర్భంలో బఫర్ జోన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంత సమయం ఇచ్చి నిర్ణయం తీసుకుంటే మేము ఆ నిర్ణయాన్ని ఒబే చేస్తామని చెప్పారు. సో ముఖ్యమంత్రి సోదరుడే స్వయంగా బయటకు వచ్చి ఈ మాట చెప్పిన నేపథ్యంలో ఇక్కడ ఈ అంశంలో రాజకీయపరమైనటువంటి విమర్శలకి తావులేదనే చెప్పాలి విజయ్. సౌదారి గారు, మీరెలా చూస్తారండి ఈ అంశాన్ని? అంటే
హైడ్రా ఎప్పుడైతే మొదలుపెట్టి అక్రమ నిర్మాణాలు కూల్చేశారో ఆ రోజు నుంచి చాలా మంది ఎవరైతే ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు కట్టడాలు చేపట్టారో వాళ్ళందరి గుండెల్లో గుబులు స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఏ రోజు మన ఇంటి మీదకి వస్తారు, లేకపోతే మన ప్రాపర్టీ మీదకి వస్తారు, మనం అక్రమంగా నిర్మించింది మనం ఎప్పుడు కూల్చేస్తారని ప్రతి ఒక్కరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు దాన్ని మించిపోయి ఖచ్చితంగా అసలు దీనికి ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళపైన కూడా చర్యలకు దిగుతోంది హైడ్రా. ఎలా చూస్తారు ఈ మొత్తం అంశాన్ని? వాస్తవానికి చాలా మంచి ప్రక్రియ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, దాంట్లో సందేహం అయితే లేదు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మనం ఎవరిని తప్పు పట్టాలి అన్నప్పుడు, అంటే నాకు తెలియకుండా నేను ల్యాండ్ కొన్నాను అని ఎవరు చెప్పినా, అంటే అది నేను కూడా అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. పవర్ సప్లై ఉన్న ప్లగ్ లో వేలు పెడితే అది స్టాక్ కొడుతుందండి. నాకు తెలిసి కొట్టేవా, తెలిసి పెట్టేవా, తెలియక పెట్టేవా అనేది సంబంధం లేదు. ఒక చిన్న జోడింపు అవధాని గారు, ఇక్కడ ఇన్నాళ్ళు పవర్ ప్లగ్ లో వేలు పెట్టున్నప్పటికీ పవర్ లేదు. ఇప్పుడు హైడ్రా రూపంలో పవర్ వచ్చింది అని చెప్పాలి. ఏమండి, దీనికి రెండో యాంగిల్ ఏమిటంటే, అంటే ఆల్మోస్ట్ ఈ డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతోంది, మీడియాలో జరుగుతోంది. కేవలం అంటే తప్పు చేసింది ఆ బిల్డర్ ఒకడేనా? కాదు, అధికారులు కూడా ఉన్నారు కదా. వాళ్ళని శిక్షించడం ఒకటే కాదు. సమస్య ఏమిటంటే, దీనికి సంబంధించి నష్టపోయిన, అంటే ముఖ్యంగా మధ్యతరగతి, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, నాకు ఒక ఇల్లు ఉంటే చాలు అనుకుని దానికి పర్మిషన్ వచ్చింది, బ్యాంక్ లోన్ వచ్చింది కనుక సహజంగా ఎవరైనా ఏమనుకుంటారంటే వీటన్నిటికీ ఇట్ ఈస్ లీగల్, దట్స్ వై గవర్నమెంట్ హ్యాస్ గివెన్ పర్మిషన్ అని అనుకుంటారు ఒకటి. రెండోది, బ్యాంకులు మనకి లోన్ ఇచ్చినప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయంటే ఒక అడ్వకేట్ చేత మొత్తం ఈ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి లీగల్ వెరిఫికేషన్ ఇవి రైట్ గా ఉన్నాయని లోన్ ఇస్తాయి. అంటే బ్యాంక్ విల్ ఫాలో సమ్ ప్రొసీజర్. సో దీంట్లో బ్యాంకు తప్పు కూడా ఉంది. ఎందుకంటే నువ్వు రికార్డ్స్ అన్ని కరెక్ట్ గా వెరిఫై చేసి ఉంటే ఆ రికార్డ్స్ లో నీకు లోపం దొరకాలి. నీ వెరిఫికేషన్ అయినా తప్పు ఉండాలి, రికార్డ్స్ లో అయినా తప్పు ఉండాలి. రికార్డ్స్ లో తప్పుంటే రెవెన్యూ అఫీషియల్స్, అదర్ అఫీషియల్స్, మున్సిపల్ అఫీషియల్స్ ఎవరైతే వాళ్ళని ఒకటి. అట్లాగే బ్యాంకు వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే, ఒక 10 లక్షల ఇంటికి 15 లక్షలు లోన్ను దాని వాల్యూ పెంచుతారు. పెంచి చాలా సందర్భాల్లో వాళ్ళు కమిషన్ తీసుకుంటున్న సంఘటనలు నాకు తెలుసు. ఓకే. సో దాని వాల్యూని ఎక్స్టెండ్ చేసి కొంత కమిషన్ వాళ్ళు తీసుకుని ఇట్లా జరుగుతున్న వ్యవహారాలు కూడా తెలుసు, కొన్ని కేసులు కూడా అయ్యాయి. సో అంటే ఈ మొత్తం వ్యవహారంలో సామాన్యుడు నష్టపోయినప్పుడు ఈ బ్యాంకుల నుంచి, ఈ అధికారుల నుంచి కూడా కాంపన్సేషన్ వసూలు చేయాలి. వసూలు చేసి దాన్ని సామాన్యుడికి ఇవ్వాలి. ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ గోయింగ్ టు డిమాలిష్, ఇది మధ్య తరగతి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ ఇళ్ళు కానీ అపార్ట్మెంట్స్ కానీ కూలగొట్టే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ పని కూడా జరగాలి. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు కాంపన్సేషన్ వాళ్ళ దగ్గర నుంచి రాబట్టగలగాలి. అదే అందుకే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రస్తావన వస్తుంది. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద దాంట్లో ఎవరెవరు భాగస్వాములు కావాలంటే, మన బిల్డర్ భాగస్వామి అవుతాడు, దాన్ని అమ్మినవాడు, ఇల్లీగల్ గా అమ్మినవాడు భాగస్వామి అవుతాడు, లోన్ ఇచ్చిన బ్యాంకు భాగస్వామి అవుతుంది. ఈ పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో 1, 2, 3 ఏ స్థాయిలో అయితే ఇస్తారో వాళ్ళంతా, వీళ్ళందరినీ భాగస్వాములు చేసినప్పుడు నేను కూడా వీళ్ళ నష్టం తక్కువ అవుతుంది. అది అక్కడ ఇది జరగాలి. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం చూడాల్సినటువంటి విజయ్, రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యని జటిలం చేయకపోతే, ఆ రాజకీయాలు ఏదైతే ఇన్వాల్వ్ అయ్యి జటిలం చేయబోయేటటువంటి అంశాల్లో ముందుగానే గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అంటే మన అవధాని గారు చెప్పినట్లుగా ఒక ముందస్తు స్టెప్ తీసుకొని ముందు కాళ్ళ బంధం వేసినట్టుగా చేసింది అని ఏదైతే అవధాని గారు చెప్పారో దాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నారు. ఎస్, అంటే ఇందులో మరో కోణం ఏంటంటే, కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈటెల రాజేందర్ నిన్న మాట్లాడుతూ కొంతమంది పేదల ఇళ్లకు సంబంధించి నోటీసులు పంపించి కనీసం టైం ఇవ్వకుండా కూల్ చేస్తున్నారు, వాటిని పరిగణలోకి తీసుకోవాలి, లేకపోతే ఇది కూడా ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్ గానే చెప్పాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి సోదరుడు స్వయంగా ఏం చెప్తున్నారు, నిజంగానే నా ఇల్లు కనుక బఫర్ జోన్ లో ఉంటే నేను కూలగొట్టడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నాకు కొంత సమయం ఇస్తే నేను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం ఇవ్వండి. ముఖ్యమంత్రి సోదరుడి నుంచి ఆ రకమైనటువంటి, అంటే ఆర్థికంగా ఆ రకమైనటువంటి వెసులుబాటు ఉన్నటువంటి
ఒక కుటుంబం నుంచి ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు ఖచ్చితంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి ఈ రకమైనటువంటి ప్రతిపాదన రావటం మీద కానీ ఈటల రాజేందర్ దాన్ని ప్రస్తావించడం మీద కానీ ఖచ్చితమైనటువంటి డిమాండ్ అది. అంటే ఒక కుటుంబం, ఆ కుటుంబం ఎప్పటి నుంచో అంటే కూడబెట్టుకున్న డబ్బులతోటి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక చిన్న ఇల్లు, ఆ ఇల్లు నిజంగానే బఫర్ జోన్లోనో ఫుల్ ట్యాంక్ లెవెల్లోనో వస్తే ఇందాక అవధాని గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా బిల్డర్ని, అధికారిని బాధ్యులను చేసి దాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా వాడి అక్కడ రెవెన్యూ దాన్ని కాంపెన్సేషన్ మొత్తం అంటే వాళ్ళ నుంచి వసూలు చేయాలి అనేటటువంటి డిమాండ్ ఒక పక్కన ఉంటే, రెండో పక్క దీనికి ప్రత్యామ్నాయంగా అసలు పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఆ ఒక్కటి అంటే ఆధారం వాళ్ళకి అనుకున్నటువంటి వాళ్ళని సడన్గా కూల్చడం కూడా ఖచ్చితంగా అంటే హైడ్రా దూకుడికి కొంత మానవీయ కోణం కూడా యాడ్ చేయాలి అనేటటువంటి అభిప్రాయం వివిధ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. నా అభిప్రాయం కూడా అదే 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 రకమైనటువంటి అభిప్రాయాన్ని అవధాని గారు కూడా వ్యక్తం చేశారని గమనించాలి. ఇకపోతే ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కాదంబరి జేత్వాని అనే ఒక నటి విషయం అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది. అసలు ప్రతి ఒక్కరూ కూడా దాని గురించే చర్చించుకుంటున్నారు. ఆ నటిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఎంత తీవ్రంగా ఇబ్బంది పెట్టారో ఆ నటి రిలీజ్ చేసిన వీడియోలో చూస్తే అయితే కొంచెం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాలిపడాల్సినటువంటి పరిస్థితి, సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇందులో అనేక మంది ఐపీఎస్ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ప్రస్తుతం ఆ నటి చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్తుంది. సంబంధించి కర్మ సిద్ధాంతం గురించి ఒకటి చెప్పాను నిన్న విజయ్. ఆ కర్మ సిద్ధాంతానికి అనుబంధంగానే ఇవాళ కూడా దాని రిలేటెడ్ గానే ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు అడిషనల్ డీజీపీ స్థాయి, డీజీపీ స్థాయి, అదే సందర్భంలో అడిషనల్ అంటే ఐజీ స్థాయి వ్యక్తులు కూడా ఉన్నారు. ఐజీ స్థాయి వ్యక్తులు, అడిషనల్ డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఈ అంశంలో విచారణ అధికారిగా నియమించబడినటువంటి డిఎస్పీ దగ్గరికి వెళ్ళి సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. గతంలో ఈ అధికారులు అనేక సందర్భాల్లో ఇంతకంటే ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే మనోవేదన ఉందో ఆ మనోవేదనని ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం ఆలోచిస్తే మాత్రం అది తగిలింది అనేది క్లియర్గా కనిపిస్తుంది. అయితే సరే, దీనికి సంబంధించిన అంశాలు పక్కన పెడితే దీంట్లో ఉన్నటువంటి లీగల్ అంశాలతో పాటు మిగతా ఆరోపణలకు సంబంధించిన అంశాలు, ఆర్థిక పరమైనటువంటి అంశాలు, అదే సందర్భంలో ఆ కుటుంబం యొక్క పడినటువంటి మనోవేదనకు సంబంధించిన అంశాలు మొత్తం కలిపి చూస్తే ఇది ఒక పక్కన ఈ కేసుకు సంబంధించిన వేగం ఇట్లా వెళుతుంటే వైసీపీకి సంబంధించినటువంటి మీడియా ఒక అంశాన్ని ముందుకు తెస్తుంది. ఆమె బ్లాక్మెయిలర్గా చూపిస్తూ ఆమె యొక్క ఇంటిగ్రిటీని ప్రశ్నిస్తూ ఒక ప్రచారం మొదలుపెట్టింది. వైసీపీకి సంబంధించినటువంటి అధికారిక మీడియా కానీ, అదే సందర్భంలో వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా అదే రకమైన ప్రచారం మొదలుపెట్టారు. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రధాన ఆరోపణలు ఐపీఎస్ అధికారుల మీద, ఆ ఐపీఎస్ అధికారుల మీద వస్తున్నటువంటి ఆరోపణలకి వాళ్ళు సమాధానం చెప్పాలి కానీ వైసీపీకి ఎందుకు ఉలుకుపాటు అనేటటువంటి ప్రశ్న మాత్రం ఖచ్చితంగా ఈ డిబేట్లో అంటే ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో ముందుకు వస్తుందని చెప్పక తప్పదు విజయ్. ఎస్ అవధాని గారు, మీరెలా చూస్తారండి? అంటే మీరు కూడా ఈ విషయాన్ని గమనించే ఉంటారు. రిలీజ్ చేసిన వీడియో ఒకవేళ మీరు చూసినా చూడకపోయినా కానీ ఆ విషయం తెలిసే ఉంటుంది కదా. అసలు ఎలా చూస్తారంటే, ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, అది కూడా అమ్మాయి మాట్లాడుతూ కనీసం శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలి అని చెప్పి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని చెప్పడం అయితే నిజంగా ప్రతి ఒక్కరిని కలిసివేసింది. అసలు మాటలు అమ్మాయి చెప్తుంటే ఎలా చూస్తారు అసలు మొత్తం అంశాన్ని? దీంట్లో ఒక రెండు విషయాలు మనం ప్రస్తావించుకుంటే, చివరిలో ఇప్పుడు అరవింద్ గారు మాట్లాడిన ఇది అంటే ఈ పోలీస్ ఆఫీసర్స్ ని సాక్షి మీడియా ప్రొటెక్ట్ చేస్తూ వస్తుందా లేదా వాళ్ళ తరపు వాదన తీసుకుంటోంది. కొంచెం ముందుకెళ్తే క్విడ్ ప్రోకో ఉంది కదా, మనం ఈ పదం చాలా ఎక్కువ వాడాం గతంలో. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా ఈ పోలీసులందరూ చేశారు కనుక ఇప్పుడు వాళ్ళని భుజాన్ని వేసుకుని వాళ్ళని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. అంటే అప్పుడు మీరు చేశారు, ఇప్పుడు మేము చేస్తున్నాం అనేది ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ కొంచెం
మనం ఎలాబరేట్గా మాట్లాడుకుంటే అధికారులు అంటే ప్రభుత్వానికి బాధ్యుల, పాలకులకు బాధ్యుల, ఈ రెండిటి మధ్య ఒక డిఫరెన్స్ని మనం క్రియేట్ చేయగలిగితే మాత్రమే సిస్టమ్ సక్రమంగా పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. ఎప్పుడు ఏం జరుగుతుందంటే అధికారులు పాలకులకు మాత్రమే అనుకూలురు, ప్రభుత్వానికి కాదు అనే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వానికి అనుకూలంగా అధికారులు ఉంటే ఏమవుతుందంటే ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్ ప్రకారం వెళ్ళిపోతుంది. పాలకులకు అనుకూలంగా ఉంటే ఎలా ఉంటుందంటే రూల్ పక్క వెళ్ళిపోతుంది, పాలకులు ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా పరిస్థితులు మారుతూ ఉంటాయి. అధికారుల ప్రవర్తన విషయం. మీరు చెప్తున్న దానికి ఒక అనుబంధమైనటువంటి అంశం కూడా చెప్పాలి అవధాని గారు. నిన్న నాతోటి ఒక ఢిల్లీకి సంబంధించిన పాత్రికేయ మిత్రుడు మాట్లాడారు ఇదే సంబంధించిన అంశంలో. రూల్ ఆఫ్ లా బ్రేక్ అయింది ఆంధ్రప్రదేశ్లో అని గతంలో ఏదైతే అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య జరిగినటువంటి విమర్శల యుద్ధంలో రూల్ ఆఫ్ లా బ్రేక్ అయిందని అప్పటి ప్రతిపక్షం చెప్తే అలాంటి వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి సెన్స్ అర్థం కాలేదు. ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా రూల్ ఆఫ్ లా బ్రేకింగ్కి సంబంధించిన అంశం మీద పూర్తి క్లారిటీ వస్తుంది. అదే సందర్భంలో రూల్ ఆఫ్ లాతో పాటు పోలీసులు పెట్టినటువంటి అక్రమ కేసులకు సంబంధించిన బాధితులు వాళ్ళ ఆర్తనాదాలకు సంబంధించిన అంశం కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఏ రకమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అనేది ఒక క్లారిటీ వస్తుంది అంటూ ఒక మిత్రుడు, ఒక మన జర్నలిస్ట్ మిత్రుడు, మీకు కూడా బాగా తెలిసినటువంటి మిత్రుడే, మన ఇద్దరికి కామన్ మిత్రుడు ఆయన నాతోటి మాట్లాడుతూ చెప్పిన ఇక్కడ ఒక విషయం అరవింద్ గారు, రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టడం లేకపోతే ఇతరులు రౌడీ షీటర్లు ఇబ్బంది పెట్టడం, దానికి పోలీసులు ఏమీ సమాధానం చెప్పకుండా లేకపోతే కంప్లైంట్ తీసుకోకుండా మిన్నకుండటం వేరు. ఏకంగా పోలీసులు లేకపోతే ఈ వ్యవస్థలే ఇబ్బంది పెడుతుంటే ఇంకా ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం కాలేదు, ఇటు తెలంగాణలో కూడా తెలంగాణలో చాలా జరిగాయి. నిన్న ఆ మిత్రుడు మాట్లాడినటువంటి మా ఇద్దరి మాటల సారాంశం ఏంటంటే ఒక మాటలో చెప్తాను నేను. ఆంధ్రప్రదేశ్లోనేమో బటన్లు నొక్కే సంక్షేమం పేరిట దాన్ని ఫోకస్ పెట్టి దాన్ని ముందు పెట్టి వెనక వైపు మొత్తం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరిగింది, పోలీసు రాజ్యం నడిచింది, అక్రమ కేసుల రాజ్యం నడిచింది అనేది ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం. రెండోది తెలంగాణకి సంబంధించిన అంశం వచ్చేసరికి తెలంగాణలోనేమో ప్రశ్నించిన వారిని, అదే సందర్భంలో వివిధ ఉద్యమకారుల్ని, జర్నలిస్టులని, వీళ్ళందరినీ కూడా అక్రమ కేసులు పెట్టి నిర్బంధించారు. ఆ రకమైనటువంటి అంశాన్ని కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. మా ఇద్దరి సంభాషణలో అల్టిమేట్గా అర్థమైంది ఏంటంటే గత పాలనల్లో 2 చోట్ల కూడా ఈ రకమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, ఈ రకమైనటువంటి అక్రమ కేసులు జరిగినాయి అనేది మా ఇద్దరికి వచ్చినటువంటి కంక్లూజన్. అవధాని గారు, ఒక్క విషయం అంటే ఈ కేసులో ఏదైతే చాలా మంది ఐపీఎస్ల పేర్లు వినిపిస్తున్నాయి, వీళ్ళందరికీ సంబంధించి చర్యలు ఉండబోతున్నాయా, లేకపోతే మళ్ళీ యథా రాజా అన్నట్లే గతంలో మాదిరిగానే సైలెంట్ అయిపోతారా? చర్యలు ఉండబోతున్నాయా అంటే నేను అనుకోవడం అయితే చంద్రబాబు నాయుడు విల్ టేక్ హిమ్ టు ది టాస్క్, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకు అంటే ఏమిటంటే చంద్రబాబు నాయుడు తనకంటూ ఇమేజ్ ఇంతకు ముందు క్రియేట్ చేస్తున్నాడు, దాన్ని కీపప్ చేసే ప్రయత్నం చేసుకుంటాడు. డెఫినెట్లీ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ హీ మే యాక్ట్ టఫ్ అగైన్స్ట్ దీస్ అఫీషియల్స్. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, అసలు ఈ సిస్టమ్స్ విషయంలో మనం మాట్లాడుతున్నప్పుడు ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఒక న్యూట్రల్ గా ఉన్న ఓంబుడ్స్మెన్ ప్రతి సిస్టంలోనూ ఉండాలి. ఒకటి, ఆ ఓంబుడ్స్మెన్ సిస్టమ్ ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి విదిన్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ దే విల్ అడ్రస్ ది ఇష్యూస్ అనే ప్రక్రియను కనుక మనం పెట్టుకోగలిగితే, అంటే అది రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఎక్కడైతే సరే పెట్టుకోగలిగితే ఏమవుతుందంటే ఒక బాబులు వాడు ఎవడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాడు కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మీరు ఎవరు కంప్లైంట్ చేయాలి? డీజీపీ మీద, ఇంకోటి మీద ఎవరు కంప్లైంట్ చేయాలి? వాడు సీనియర్ ఆఫీసర్ కంప్లైంట్ చేస్తాడు. కెన్ హీ యాక్ట్ అగెన్స్ట్ హిస్ లోయర్ అఫీషియల్? నాకు తెలిసి చాలా సందర్భాల్లో ఇది జరగదు. ఎందుకు జరగదు అంటే హైరార్కీలో ఒకటి సీనియర్ ఒకటి జూనియర్ తప్పిస్తే రేపు పొద్దున వాళ్ళు ఒకే వ్యవస్థలో పనిచేసేవాళ్ళు. సో ఒక న్యూట్రల్ పర్సన్ ఎవరైనా అక్కడ ఓంబుడ్స్మెన్ గా ఉండి విత్ సమ్ పవర్స్ వేర్ హీ కెన్ యాక్ట్. అంటే యూజువల్గా మనకి చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మనకి ఇట్లాగే కొన్ని సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం, కానీ ఇప్పుడు కమిషన్స్ వేస్తున్నారు. కమిషన్స్కి మీకు వాటికి టీత్ ఏం లేదు, దే విల్ సబ్మిట్ ఎ రిపోర్ట్, దాని మీద బేసే గవర్నమెంట్ యాక్ట్ చేయాలా వద్దా అన్నట్టు. అట్లా కాకుండా
దే కెన్ యాక్ట్ అన్న సిస్టమ్ కనుక మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే అప్పుడు ఏమవుతుంది, సిస్టంలో లూప్ హోల్స్ని మనం అరికట్టగలుగుతాము. సిస్టంలో పనిచేసే అధికారులు కానీ ఇంకోళ్ళు కానీ మా ఇష్టం వచ్చిన మేము ప్రవర్తిస్తాము అనే పద్ధతిని నియంత్రించగలుగుతాం. అది లేనంత వరకు మనం ఈ ఇబ్బందులు పడుతూనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు భార్య రేపు పొద్దున మళ్ళీ వైసీపీ ఇంకోళ్ళు వచ్చారనుకోండి, దే విల్ టార్గెట్ దీస్ అఫీషియల్స్. అట్లా జరగకుండా ఉండాలంటే నేను చెప్పిన సిస్టమ్ కావాలి. అదే సందర్భంలో అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులు వచ్చి ఇప్పుడు ఒక డిఎస్పీ ముందు సంజయ్ వివరణ, వాళ్ళ ప్రశ్నలకి సమాధానం, విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇది ఒక సాధారణ డిఎస్పీ స్థాయి అధికారి ముందు ఇప్పుడు ఈ హైయెస్ట్ ప్రోటోకాల్, పోలీస్ శాఖలో హైయెస్ట్ ప్రోటోకాల్ అన్నటువంటి వ్యక్తులు వచ్చి వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి అంటే అరవింద్ గారు, ఇప్పుడు చట్టం ముందు ఎవరైనా ఒకటే అని భారత రాజ్యాంగం క్లియర్ గా చెప్తుంది. ఇప్పుడు ఇట్ వాస్ బీయింగ్ ప్రూవ్డ్. నేను ఒకటైతే మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నా, ఈ విషయంలో ఈ అధికారులకి సంబంధించినటువంటి వ్యవహార శైలి మీద గతంలో విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో దాపరికమే లేదు. పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఒక డాక్టర్కి సంబంధించినటువంటి వివాదం, ఒక మహిళా డాక్టర్కి సంబంధించినటువంటి వివాదం, ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అప్పుడు ఎంత దుమారమైందో అదేమీ దాపరికం ఏమీ లేదు. అదే అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు యొక్క కెరీర్ గ్రాఫ్ను చూస్తే ఆ ఆరోపణలు వచ్చే వరకు ఆయన మీద ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ, చివరికి కర్నూలు ఎస్పీగా ఉన్నప్పుడు జర్నలిస్టులను కొట్టారు అనేటటువంటి వివాదం నుంచి చాలా వివాదాలు ఉన్నప్పటికీ ఆయన కెరీర్ గ్రాఫ్ స్మూత్గా వెళ్తోంది అనే చెప్పాలి. అంటే కెరీర్ గ్రాఫ్ అప్ లైన్లో ఉంది. తర్వాత ఈ వివాదం తర్వాత సడన్గా ఆయన కెరీర్ గ్రాఫ్ కొంచెం ఇబ్బంది పడింది. ఇప్పుడు మరింత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా వచ్చిందని చెప్పక తప్పదు విజయ్. రైట్. ఇకపోతే ఒకసారి ఒక జాతీయ అంశం ఏదైతే ఆర్జీకర్లో జరిగినటువంటి అత్యాచార ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి మమతా సర్కార్ అయితే ఉక్కిరిబిక్కిరవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఎంత తీవ్రతరం అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. గత 10-13 ఏళ్ళు అంటే నాకు తెలిసి మమతా వచ్చిన తర్వాత ఇంత స్థాయిలో అక్కడ ఇన్ని గొడవలు జరగడం, లేకపోతే ఈ విధంగా జరగడం అయితే ఎప్పుడు గతంలో లేదు. ఖచ్చితంగా ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళకి ఉరిశిక్ష విధించాల్సిందే అంటూ అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒకసారిగా రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేపడుతున్నటువంటి ఒక పరిస్థితిని గమనిస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది అక్కడ, ఏంటి పరిస్థితి, అసలు ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరుగుతుందా, ఇవన్నీ కూడా ప్రశ్నలే అరవింద్ గారు. అంటే ఈ అంశంలో అమ్మాయి ఐడెంటిటీ బయట పెట్టిన మీడియాని కానీ, అదే సందర్భంలో సోషల్ మీడియాని కానీ సుప్రీంకోర్టు మందలించినటువంటి అంశం నుంచి మొదలు పెడితే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఐడెంటిటీని ఇప్పుడు దాచడానికి మీడియా కానీ సోషల్ మీడియా కానీ ప్రయత్నం చేస్తున్నాయి. అది ఒక అంశం. ఓకే. అయితే ఆ అమ్మాయి పడినటువంటి వేదనని ఆ అమ్మాయి సెల్ఫీ వీడియో రూపంలో బయటికి తెచ్చి, అవును, అక్కడ సరే మాస్కింగ్ వేయకుండా ఫేస్ మొత్తం ఫేస్ బ్లర్ చేయకుండా చూపించారు అనేటటువంటి అంశాన్ని పక్కన పెడితే, ఆ క్రమంలో ఆ అమ్మాయి పడినటువంటి వేదన, ఆ అమ్మాయి పడినటువంటి ఏదైతే ఆ పెయిన్కి సంబంధించినటువంటి అంశం మొత్తం ప్రపంచాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి మనసున్న వాళ్ళందరినీ కదిలిచ్చిందని చెప్పక తప్పదు. అదే సందర్భంలో దాంట్లో కూడా పోర్న్ సైట్స్లో చూశారు అనేటటువంటి అంశం, ఇటువంటి బాధాకరమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నప్పటికీ ఈ అంశంలో ఆ అమ్మాయి పైన జరిగినటువంటి వరుస అత్యాచారాలు, ఆ అమ్మాయి శరీరం నుంచి మాట్లాడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ తప్పదు. ఈ విషయానికి సంబంధించిన గ్రావిటీ రావడం కోసం తప్పదు. ఇది ఆ అమ్మాయి శరీరంలో 150 గ్రాముల సెమెన్ కూడా, రెసిడ్యూయల్ సెమెన్ కూడా ట్రేస్ అయింది అనేటటువంటి అంశం. దీన్ని అంతటినీ కలిపి చూస్తే ఈ అమ్మాయి పైన జరిగినటువంటి వరుస అత్యాచారాలు, అంటే బహుళ సంఖ్యలో దానికి సంబంధించినటువంటి అంటే నిందితులు ఉన్నారు అనేటటువంటి అంశం నుంచి రకరకాల అంశాలు ఉన్నాయి. అదే సందర్భంలో ప్రిన్సిపాల్ పైన వచ్చినటువంటి ఆరోపణలు, ప్రిన్సిపాల్కి జరిగినటువంటి పాలిగ్రాఫ్ టెస్టు, మరొక నిందితుడికి సంబంధించినటువంటి అంశాల్లో వచ్చినటువంటి వివాదాలు, వీటన్నిటిలో ఆ మరొక నిందితుడికి సంబంధించినటువంటి అంశంలో అతని వ్యవహార శైలిని, అతని బిహేవియరల్ స్టడీ చేసినటువంటి సైకాలజిస్టులు ఇచ్చిన రిపోర్ట్ అయితే నిజంగానే దిగ్భ్రాంతికరంగానే ఉంది అని చెప్పక తప్పదు. అయితే వీటన్నిటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దోషిగా నిలబడింది, రాష్ట్ర పోలీసులు దోషిగా నిలబడ్డారు అన్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని కౌంటర్గా ఏదో కాస్త కంటి తుడుపు చర్యలు ప్రారంభించినప్పటికీ మొత్తం మీద ఈ వ్యవహారాన్ని డీల్ చేయటంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర పోలీసులు కానీ ప్రపంచం ముందు దోషులుగా నిలబడ్డారు. రెండోది ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం, ఏదైతే
దేశంలో ప్రధానమైనటువంటి రెండు రాజకీయ కూటములు ఎన్డీఏ, ఇండియా కూటమి ఉంటే ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వ వైఖరి పట్ల ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విషయం కూడా గమనించాలి. ఇది రాజకీయపరమైనటువంటి రైట్. అవధాని గారు మీరెలా చూస్తారండి అంశాన్ని? అసలు ఇప్పుడు అక్కడైతే పూర్తి స్థాయిలో ఒక ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఆ సర్కార్ని అయితే నిలదీస్తున్నారు, ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు ఇంకా సరైన విచారణ జరగట్లేదని ఎలా చూస్తారు? ఒకటి, ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అదే రోజు రాత్రి జరిగిన వెంటనే పరిణామం ఏంటంటే హాస్పిటల్ స్టాఫ్ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, మీ అమ్మాయి ముందు ఆ అమ్మాయి పరిస్థితి బాగోలేదు, హాస్పిటల్ అడ్మిట్ చేశాను, ఫస్ట్ ఫోన్ కాల్. సెకండ్ ఫోన్ కాల్లో ఏమో షీ హాజ్ కమిటెడ్ సూసైడ్ అని, సూసైడ్ అటెంప్ట్ చేసింది, సీరియస్గా ఉంది సెకండ్ కాల్. థర్డ్ కాల్లో షీ డెడ్ ఇన్ ది హాస్పిటల్, దిస్ వన్ అని. ఇది హాస్పిటల్ స్టాఫే ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. దిస్ ఇస్ వన్. రెండోది, ఇది అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన ఆల్మోస్ట్ 18 గంటల తర్వాత కానీ అసలు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ కాలేదు. సెకండ్. థర్డ్ వన్, యూజువల్గా ఎప్పుడైనా సరే ఏదైనా ఇన్సిడెంట్ అంటే దట్ క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ సీన్ డిస్టర్బ్ కాకుండా చూడాల్సిన పూచి అక్కడ ఉండే అధికారులకు. దే హ్యావ్ అలౌడ్ ఎవ్రీబడి ఇన్ ది రూమ్. ఏమండి? ఫోర్త్ వన్ ఏమిటంటే, ఇదంతా జరిగి డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు సుమారు 5 నుంచి 6 వేల మంది గుంపు హాస్పిటల్ దాడి చేశారు. సో ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికో రాష్ట్ర ప్రభుత్వం అంటే డైరెక్ట్ గా ఇట్ మే నాట్ బి ఆఫ్ ఎవరిచి, బట్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారులకు తెలియకుండా ఇది జరిగింది అని అయితే అనుకోలేము. ఖచ్చితంగా జరిగింది. అంటే వాళ్ళు ఏ ప్రయత్నం చేశారంటే ఒక ఇన్సిడెంట్ ని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. అవును. ఆ కప్పిపెట్టే ప్రయత్నంలో తప్పు మీద తప్పు చేస్తూ పోయారు. ఫస్ట్ తప్పు ఏమిటంటే ఆమె సూసైడ్ చేస్తుందని దీన్ని క్రియేట్ చెప్పడమే తప్పు. అండ్ ఐ డోంట్ నో అంటే మరి వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వాళ్ళకి అర్థం అంటే వాళ్ళ దృష్టికి ఎందుకు పడలేదో నాకు తెలియదు. కానీ అసలు ఒకసారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సూసైడ్ కాదు అని తెలిసిపోతుంది కదా. ఇప్పుడు పోస్ట్ మార్టం జరగగానే ది మూమెంట్ పోస్ట్ మార్టం వాస్ కండక్టెడ్ అది సూసైడ్ కాదు అని తెలిసిపోతుంది. తెలిసిపోతుందని తెలిసి కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ లెవెల్, హాస్పిటల్ ప్రిన్సిపల్ లెవెల్ మనిషి తప్పేలా చెప్పాడు అంటే దేర్ ఇంటెన్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ టు కవర్ ది మిస్టేక్. అప్పుడు మాత్రమే కాదు, ఆ తర్వాత విచారణ క్రమంలో కూడా పొంతం లేని సమాధానాలు ఇస్తూ పోయాడు. ప్రిన్సిపల్ కి సంబంధించినటువంటి విచారణ క్రమాన్ని మనం కనుక గమనిస్తే ఆ ప్రిన్సిపల్ ఇచ్చేటటువంటి సమాధానంలో ఒకదానికొకటి లింక్ లేదు. క్రోనలాజికల్ ఆర్డర్ లో అంటే ఏ రకమైనటువంటి నిందితుడు ఏ విధంగా పొందం లేని సమాధానాలు ఇచ్చాడో తనకి సంబంధించిన తనకి ఏ రకమైనటువంటి సమాచారం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు క్రోనలాజికల్ ఆర్డర్ లో వరుస క్రమంలో ఘటనల వరుస క్రమంలో పోలీసులు అడుగుతుంటే ఆయా ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి సమాధానాలు కూడా ఒకదానితో ఒకటే, మొదటి సమాధానానికి రెండో సమాధానానికి సంబంధం లేకుండా ఇట్లా ఒక రకమైనటువంటి గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ని విచారణ అధికారులకి కల్పించాలి. ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ అండ్ క్రైమ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ విషయంలో అంటే జరిగినటువంటి పొరపాటుని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇట్లా రకరకాల అంశాలు దీని చుట్టూ తిరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వేళ్ళన్ని ప్రిన్సిపల్ వైపే చూపిస్తాయి అనేది సహజం. చూద్దాం అరవింద్ గారు. ఖచ్చితంగా ఇక్కడ ఇంకొక ఇదే అబ్జర్వేషన్ ఏమిటంటే, వాస్తవానికి అంటే ఇండియా కూటమి మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి స్పందించాల్సినంత సీరియస్ గా స్పందించలేదు అనేది నా అభిప్రాయం. అంటే జస్ట్ ఓకే అంటే ఇప్పుడు అక్కడ ఏమిటి అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన బీజేపీ దాని యాక్టివిటీ చేసేది వేరు. కానీ ఈ మిగిలిన పార్టీలు అంటే అయితే లెఫ్ట్ పార్టీలు కానీ లేదా కాంగ్రెస్ కానీ మిగిలిన వాళ్ళు కానీ వాస్తవానికి వెస్ట్ బెంగాల్లో ఈ తృణమూల్ కాంగ్రెస్ కి వీళ్ళు మిత్రపక్షాల కాదా అనే క్వశ్చన్ వాళ్ళకే డౌట్ ఉంది. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్ టైంలో అసలు వీళ్ళందరినీ తీసి పక్కనంటే మీరు లెఫ్ట్ పార్టీస్ కానీ కాంగ్రెస్ కానీ ఓటేసి అది బీజేపీకే ఓటేసినట్టు అని ఆమె చాలా స్పష్టంగా అనౌన్స్ చేసింది. ఆ రకమైనటువంటి ముందుగా ఎవరికి ఏమీ పొత్తు లేకుండా ఒకటే ముందుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది.
కదా. Yeah. అటువంటప్పుడు వీళ్ళు ఇంకా ఆమె ఓకే సరే నేషనల్ గా ఇది దృష్టిగా కాదు, ఇది ఒక పక్కన పెడితే ఇటువంటి ఘటన పైన ధాటిగా సూటిగా బలంగా వాదన వినిపించేటువంటి వామపక్షాలు ఏమైనాయి? వామపక్షాలు అదే సందర్భంలో ఈ సుదీర్ఘ కాలం పాటు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, బలమైనటువంటి అంటే అక్కడి నుంచి మొత్తం ఢిల్లీ కోటని వరకు మేము మా ప్రభంజనం తీసుకెళ్తామని గతంలో మాటలు చెప్పినటువంటి వామపక్షాలు ఈ రోజు ఇంత అచేతనంగా ఎందుకున్నాయి? అదే సందర్భంలో రాజకీయపరమైనటువంటి సఖ్యత లేదే దీదీతోటి, మమతా బెనర్జీ తోటి, ఎందుకు వామపక్షాలు అచేతనంగా ఉన్నాయి అనేటటువంటి ప్రశ్న కూడా బాగా బలంగా అయితే వస్తుంది. నాకు ఇక్కడ కనిపిస్తున్న ఇంకొక అంశం ఏమిటంటే, మమత వీక్ అయితే బీజేపీ ఆమెను రిప్లేస్ చేస్తుందన్న భయం పెడుతుంది. ఓకే, సో ఆమె పూర్తిగా అంటే జరిగిన సంఘటన మీద ప్రతి నేమ్ సేక్ ప్రొటెస్ట్ ఎక్స్ప్రెస్ చేయడం వేరు, దాన్ని సీరియస్ గా తీసుకెళ్తే ఇప్పుడు మమత రిప్లేస్ అయ్యి బీజేపీ అక్కడ వచ్చేది కూడా ఇంకా తలనొప్పి. సో దే డోంట్ వాంట్ బీజేపీ టు రిప్లేస్ మమత ఎట్ వెస్ట్ బెంగాల్. బట్ ఏదైనామైనప్పటికీ ఈ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి గ్రావిటీని కానీ, ఇక్కడ జరిగినటువంటి హృదయ విదారకమైనటువంటి అంశాన్ని కానీ, క్రైమ్ని కానీ ఎక్కడా కన్సిడర్ చేయకుండా వామపక్షాలు, అదే సందర్భంలో అంటే ఇండియా కూటమిలో అక్కడక్కడ విమర్శలు వినిపిస్తున్నప్పటికీ ఖచ్చితంగా వామపక్షాల వైపు అయితే మాత్రం వేలెత్తి చూపించేటువంటి పరిస్థితే ఉందని చెప్పక తప్పదు. విజయ్, ఓకే అరవింద్ గారు, రైట్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలకు సంబంధించి చర్చ కొనసాగిద్దాం. ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ అయింది, మొత్తం అంశాలకు సంబంధించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ అవడంతో పాటు నిన్న కొట్టేయాల్సినటువంటి కేసుని సోమవారానికి వాయిదా వేసి కొట్టేస్తామని చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని, ఏదైతే రేవంత్ రెడ్డి కవిత బెయిల్ విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు బీజేపీ బీఆర్ఎస్ ఒక ఒప్పందానికి వచ్చాయి కాబట్టి బెయిల్ వచ్చిందంటే ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడము, తాము అంతరాత్మతోటే విధులు నిర్వహిస్తాము, ఇటువంటి వ్యాఖ్యలు సరైనవి కాదు అంటూ రేవంత్ రెడ్డిపై కొంత సీరియస్ అయ్యింది. ఈ అంశానికి సంబంధించి ఒకసారి చర్చిద్దాం. ఎస్ అరవింద్ గారు, ఎలా చూస్తారండి వ్యాఖ్యలను, ఎలా చూస్తారు? అంటే ఇక్కడ నిన్న ఏదైతే ఆ వ్యాఖ్యలతో సంబంధం లేని కేసుకు సంబంధించిన విచారణ జరుగుతుంది. ఓటుకు నోటు కేసుని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులకు సంబంధించిన పాత్ర ఉంది కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి హైకోర్టులో కాకుండా మరో హైకోర్టుకి బదిలీ చేయాలి, మధ్యప్రదేశ్ హైకోర్టుకు అనుకుంటా బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే 2021లో వచ్చినటువంటి స్టే, అంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావిస్తూ ఇంతకాలం 2024లో అధికారంలో కౌంటింగ్ అయిపోయిన తర్వాత, అధికార మార్పిడి జరిగిన తర్వాతే మీకు ఎందుకు వేయాలనిపించింది అనేటటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఒక బెంచ్ చాలా సూటిగా జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నించింది. ప్రశ్నించడంతో పాటు దీంట్లో ప్రాథమికం అంటే ఎక్కడా దీన్ని అసలు విచారణకు అర్హతకే లేనటువంటి పిటిషన్ అంటూ కొట్టేయబోయింది. కొట్టేయబోయే క్రమంలో ఈ అంశం ముందుకొచ్చి విషయాన్ని మొత్తం మరింత కాంప్లికేట్ చేసింది అని చెప్పక తప్పదు. అంటే నిజంగానే ఆత్మ ప్రబోధానుసారం లేదంటే అంతరాత్మ చెప్పిన ప్రకారం లేదా కేసులో మెరిట్స్ డిమెరిట్స్ ఆలోచించి బెయిల్ ఇచ్చాము అనేటటువంటి వాదన్ని జస్టిస్ గవాయ్ ప్రస్తావించారు. జస్టిస్ గవాయ్ ఆ ధర్మాసనంలో కూడా అంటే కవితకి బెయిల్ ఇచ్చినటువంటి ధర్మాసనంలో కూడా సభ్యులు కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగానే పరిగణించాలి. అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ రకమైనటువంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు అనే భావం వచ్చేలాగా, ఈ మాటని యథాతథంగా నేను చెప్పట్లేదు, ఆ భావం వచ్చేలాగా బెంచ్ వ్యాఖ్యానించినటువంటి ఈ వ్యాఖ్యలతో పాటు దీనికి సంబంధించినటువంటి పలు అంశాలు కూడా నిన్న మంచి అకాడమిక్ డిస్కషన్ అయింది. ఎందుకంటే ఈ కేసులో నిన్న జరిగినటువంటి డిస్కషన్లో చాలా సీనియర్ న్యాయవాదులు కూడా పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసిన సందర్భంగా జరిగినటువంటి బెంచ్కి అంటే లాయర్లకి మధ్య జరిగినటువంటి వాదాలు కూడా చాలా ఆసక్తికరంగానే అనిపించినాయి. ఏ రకమైనటువంటి ప్రాథమికమైనటువంటి అంటే కేవలం మీ అనుమానం కారణంగానే మరో బెంచ్కి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనేటటువంటి వాదన ఎట్లా వినిపిస్తారనే అంశం నుంచి మొదలుపెట్టి పలు ప్రశ్నలు బెంచ్ కూడా సంధించింది. ఇక్కడ రాజకీయపరమైనటువంటి ఊహాగానాలు, అదే సందర్భంలో రాజకీయపరమైనటువంటి పొత్తుల ఊహాగానాలు
ఈ రాజకీయపరమైన ఊహాగానాలు, రాజకీయపరమైన పొత్తుల ఊహాగానాల ఆధారంగా మా మీద విమర్శలు ఎట్లా చేస్తారు, మేము పూర్తిగా కేసుకు సంబంధించిన మెరిట్స్ని డిమెరిట్స్ని ఆలోచిస్తాం. అదే సందర్భంలో పిటిషన్లో ఉన్నటువంటి పాయింట్, ఆ పాయింట్కి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటాం. అదే సందర్భంలో నిందితులకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి హక్కుల నుంచి మొదలుపెట్టి నిందితులుగా ఉన్నప్పుడు అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నప్పుడు వాళ్ళకు ఉండే హక్కులను కూడా పరిగణలోకి తీసుకొని మేము తీర్పిస్తాము. అంతే తప్ప రాజకీయపరమైనటువంటి ఊహాగానాన్ని మాకు అంటగట్టొద్దు అంటూ జస్టిస్ గవాయ్ కొంచెం ఘాటుగానే స్పందించారు. ఇక్కడ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో పాటు మరోపక్క కాంగ్రెస్ న్యాయవాదులు కవితకు బెయిల్ ఇప్పించారనేటటువంటి మరో అంశాన్ని కూడా ఏదైతే ప్రధానంగా ప్రస్తావన ఉందో దాన్ని కూడా దేశ రాజకీయాల్లో ఒక చర్చగా పెట్టడానికి ఆ వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ కూడా ఒక ప్రచారం మొదలుపెట్టింది. ఈ మొత్తం ఆ వ్యవహారంలో ఒకటైతే క్లియర్, అంటే నిన్న కొట్టివేయటానికి సిద్ధపడినటువంటి కేసు ఈ వ్యాఖ్యలని ప్రస్తావన కారణంగా సోమవారానికి వాయిదా పడిందని చెప్పక తప్పదు. నిన్న గవాయి ఈ దీంట్లో జస్టిస్ గవాయి చేసినటువంటి వ్యాఖ్య అయితే క్లియర్గా పరిగణనకు తీసుకోవాలి. దీంట్లో ఎక్కడ ఈ కేసులో అంటే ఓటుకు నోటు కేసుకు సంబంధించిన బదిలీ విషయంలో ఈ పిటిషన్లో ఎక్కడ అంటే బేస్ లేదు అనేటటువంటి అంశాన్ని ఆయన చెప్పి వ్యాఖ్యానించ అంటే ఏదైతే కొట్టివేయబోతున్నాం అనే ఇండికేషన్స్ ఇచ్చినప్పటికీ లాయర్లు కొంతమంది ఈ అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి వాయిదా వేయాలని కోరటంతో వాయిదా వేశారు. సోమవారం రోజు కొట్టేస్తారా, ఉంటుందా, దానిపైన ఏ రకమైనటువంటి డెసిషన్ వస్తుందనేది ఒక అంశం అయితే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతోటి ఈ అంశం మరింత కొనసాగింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల కారణంగా ఈ అంశం మరింత జటిలమైందని చెప్పక తప్పదు. విజయ్, ఎస్. ఇకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవధాని గారు ఏమంటారు? వీళ్ళు రాజకీయ నాయకులు మేము ఏదైనా మాట్లాడతాము అనే స్థాయిలో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడింది ఎంత తప్పు, బండి సంజయ్ చేసిన వ్యాఖ్య కూడా అంతే తప్పు. ఇప్పుడు బీజేపీ నుంచి బండి సంజయ్ చేసిన వ్యాఖ్య, అతను ఏమంటాడు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కలిసి వెళ్ళిపించారు, అందుకే వీళ్ళు కంటెస్ట్ లో క్యాండిడేట్ పెట్టలేదు రాజ్యసభ కోసం, రైట్? కానీ ఇదే బీజేపీ నుంచి ప్రస్తుతం లోక్సభ సభ్యుడిగా ఉన్న రఘునందన్ రావు, ఎంఐఎం ప్రెసిడెంట్, లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తరఫున వాదించి అతను జైలుకి బయటికి తీసుకొచ్చాడు. అతను కంది జైల్లో ఉండగా ఈ సంఘటన జరిగింది. నాకు తెలుసు, నేను ఐఎమ్ విట్నెస్ ఫర్ దట్. ఓకే. సో అంటే లాయరు, హీఈస్ ఎ లాయర్ అండి. వెన్ హీ వర్క్స్ ఇన్ కోర్ట్ హీఈస్ ఎ లాయర్ అండి. వెన్ హీ వర్క్స్ ఇన్ పాలిటిక్స్ హీఈస్ ఎ పొలిటీషియన్. ఈ రెండింటిని ఖచ్చితంగా డిఫరెంట్ గానే చూడాలి. మనోజ్ సింగ్ బికాస్ బీఆర్ఎస్ ఇస్ పేయింగ్ హిమ్ ఎ ఫీ, హీ ఆర్గ్యూడ్ బిఫోర్ ఎగెన్స్ట్. దానికి సంబంధించి సాక్షాత్తు మహాత్మా గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే లాయర్ లా ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి నిబద్ధత కలిగి ఉండాలి, క్లయింట్కి ఏ రకంగా కమిట్మెంట్ ఉండాలి అనేది ఆయన ఒక సందర్భంగా వ్యాఖ్యానించారు. దాన్ని న్యాయవాద విద్యార్థులకి సంబంధించిన మొరాలిటీ క్లాసుల్లో అది బోధిస్తారు. సో దీన్ని అలా మాత్రమే చూడాలి. అండ్ రాజకీయ నాయకులు ఒక పరిధి మించి అంటే ఏ సందర్భంలో అయినా సరే అవకాశం వస్తే ఎవరో ఒకరి దాంట్లో ఒక రోపిన్ చేసి వివాదాన్ని మరి కాస్త పెద్ద చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. రైట్. ఇకపోతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రిజర్వేషన్ల ఖరారు తర్వాతే ఈ నోటిఫికేషన్ కూడా ఉంటుందని, ఈసారి నియమావళిని కూడా పూర్తి స్థాయిలో కఠినంగా అమలు చేయాలని, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ జరగాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అయితే చెప్తున్నారు. అసలు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అసలు ఎలా చూడాలి? ఇప్పటికే ఆలస్యమైందనా లేకపోతే ఏంటి? యాక్చువల్గా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఆలస్యానికి సంబంధించిన అంశాన్ని దానికంటే ముందు మాట్లాడాల్సింది ఇంకోటి ఉంది. రాష్ట్రంలో రుణమాఫీ అమలు తర్వాత వచ్చేటటువంటి పాజిటివ్ వేవ్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవాలనుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అదే చెప్తున్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా అది వాడుకోవాలి అని చెప్పి దాన్ని ఆగస్టు 15 కల్లా రుణమాఫీ పూర్తి చేస్తాం. అంటే దానికి సంబంధించినటువంటి మిగుళ్ళు ఏమైనా ఉంటే
నెలాఖరుకు పూర్తి చేస్తాం. కాబట్టి సెప్టెంబర్ మొదటి వారంలో దానికి నోటిఫికేషన్ ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా ఉంది. అదే సందర్భంలో కులగణన వరకు ఆపాలి అనేటటువంటి ప్రతిపాదనను కూడా రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. తోసిపుచ్చిన తర్వాత అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మానసిక సంసిద్ధత అయితే రుణమాఫీకి వచ్చినటువంటి పాజిటివ్ వేవ్ని వాడుకోవాలి. కానీ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో మంత్రులు ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి రుణమాఫీ అమలు పూర్తయితే తప్ప దీనికి సంబంధించినటువంటి అంశం ముందుకు రాదు. ఇక్కడ స్థానిక సంస్థలు అంటే పంచాయతీ ఎన్నికలు మాత్రమే కాదు, జడ్పీలకి, మండల పరిషత్లకి, జిల్లా పరిషత్లకి ఎన్నికలు కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటితో పాటు తర్వాత వచ్చేటటువంటి మరికొన్ని ఎన్నికలు కూడా భవిష్యత్తులో రాబోతున్నాయి. అంటే దాంట్లో ముఖ్యంగా ఏంటంటే సొసైటీకి కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు కూడా ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చేటువంటి అవకాశం. ఈలోపు ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి నెక్స్ట్ అది దిశగా వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది. అంటే ఒక పాజిటివ్ వేవ్ని అంటే రుణమాఫీకి సంబంధించిన విజయోత్సవ సభ వరంగల్లో పెట్టి అక్కడి నుంచి శంఖారావం పూరించాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే కొన్ని కారణాల రీత్యా ఇప్పటికీ సగం కూడా రుణమాఫీ పూర్తిగా అనేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి రాజకీయ సంక్లిష్టత అయితే ఉంది. ఇప్పటికిప్పుడు వెళ్తారా లేదా అనేటటువంటి అంశం ఒక పక్కనుంటే, వెళ్తే ఏ రకమైనటువంటి పరిణామాలు వస్తాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలకంగానే పరిశీలిస్తుందని చెప్పక తప్పదు. విజయ్, రైట్. ఇక అమరావతి రాజధానికి సంబంధించి హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును మళ్ళీ పునరుద్ధరించాలని అధికారులను ఇప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశించారు. దాంతోపాటుగా నాకు తెలిసి ఏదైతే అమరావతి ప్రాంతంలో ఇప్పటికీ జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా దాదాపుగా పూర్తవబోతున్నాయి. అయితే పాత నిర్మాణాలకు సంబంధించి అవి కంటిన్యూ చేస్తారా, లేకపోతే కొత్త నిర్మాణాలు చేపట్టాలా అని ఇప్పటికీ ఐఐటి హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇంకో వేరే ఐఐటి దగ్గర నుంచి కూడా నిపుణులను పిలిపించి మొత్తం పరిశీలన కూడా చేపడుతున్నారు. కాబట్టి అమరావతి రాజధాని ఒకసారి ఇంకా మొదలైతే ఇంకా మధ్యలో ఆగకూడదని ఇప్పటికే ఆ శాఖ మంత్రి కూడా గట్టిగానే చెప్పారు. సో ఏం జరగబోతోంది? అమరావతి అనేది కొంత ముంపు ప్రాంతం కాబట్టి రాఫ్ట్ ఫౌండేషన్ వేయాలి అనేది రెండోది. అదే సందర్భంలో బేస్ కూడా అంటే పునాది కూడా స్ట్రాంగ్గా ఉండాలి అనే ఉద్దేశంతో రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. ఆ రాఫ్ట్ ఫౌండేషన్ కూడా ఇప్పుడు మునిగినటువంటి నేపథ్యంలో అసలు రాఫ్ట్ ఫౌండేషన్ స్ట్రెంగ్త్ని స్టడీ చేయటం, అదే సందర్భంలో అమరావతికి సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్ళటానికి ఒక ప్రాథమికమైన అంచనా కోసం కొంతమంది ఐఐటి ప్రొఫెసర్లను పిలిచారు. దాంతోపాటు ఐఐటి బృందం, పూర్తి స్థాయి బృందం వచ్చి దానికి సంబంధించిన స్ట్రెంగ్త్ పరీక్ష, రెండో పక్క సాయిల్ టెస్ట్, వీటన్నిటినీ చేసి అదే సందర్భంలో అంటే వరదకి సంబంధించినటువంటి వేఅవుట్ ఇప్పుడు హైదరాబాద్లో మనం చూస్తున్నాం. హైదరాబాద్కి కొన్ని సందర్భాల్లో వరదలు వచ్చే పరిస్థితి వస్తే, అంటే వరద ఇన్ ద సెన్స్ భారీ వర్షం కురిస్తే దానికి సంబంధించిన వెంటలు నాళాలన్నీ మూసుకుపోయినటువంటి పరిస్థితి, నాళాలు కుంచుకుపోయినటువంటి పరిస్థితి, ఆక్రమణకు గురైన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా వచ్చేసరికి అందరూ వెల్కమ్ చేస్తున్నారు. ఆ రకమైనటువంటి పరిస్థితి లేకుండా అక్కడ వచ్చినటువంటి అంటే వర్షం ద్వారా వచ్చేటటువంటి వరద పని బయటికి పంపించాలి. కొండవీటి వాగుకి సంబంధించినటువంటి అదొక పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్. అది కొండవీటి వాగుకి సంబంధించినటువంటి వేఅవుట్ ఏదైతే ఉందో ఆ వేఅవుట్ని కూడా క్లియర్ చేయాలి అనేటటువంటి అంశం కూడా ముందుకు వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో అమరావతికి సంబంధించినటువంటి మీరు అనేటటువంటి నిర్మాణాల స్ట్రెంగ్త్, దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ఇది ఒక పక్కన ఉంటే, రెండో పక్క అమరావతిని ఏఐ సిటీగా, ఏఐ డెస్టినేషన్గా మార్చుదాము అనేది నిన్న కొత్తగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డైరెక్షన్. ఏఐ అనగానే అమరావతి గుర్తుకు రావాలి. అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అట్లాగే అమరావతిలో మొదటి అక్షరం ఏ, చివరి అక్షరం ఐ కాబట్టి ఆ రకమైనటువంటి డెస్టినేషన్గా మారుద్దాం అనేటటువంటి ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ మొత్తం అంశంలో కీలకమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే అమరావతికి సంబంధించిన పాత నిర్మాణాలు, అంటే అర్ధాంతరంగా ఆపేసినటువంటి నిర్మాణాలు, వాటి స్ట్రెంగ్త్ని స్టడీ చేయాల్సిన పరిస్థితి. మీకు గుర్తుండి ఉంటుంది, పోలవరానికి సంబంధించిన అర్ధాంతరంగా ఆపేసిన నిర్మాణాలకు సంబంధించి మనం ఇక్కడే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అర్ధాంతరంగా ఆపినటువంటి నిర్మాణాలను అర్ధాంతరంగా ఆపటం మూలంగా ఈరోజు భారీగా నష్టం జరిగింది అమరావతి పోలవరానికి అనేది ఒక క్లియర్ ఇండికేషన్ కూడా, కంక్లూజన్ కూడా తీసుకున్నాం. ఈ రకమైనటువంటి పరిస్థితి అమరావతికి ఎట్లా ఉంది అనేది ఒక పక్క స్టడీ చేస్తుంది. కొన్ని స్టడీ రిపోర్ట్స్ వచ్చినాయి. అదే సందర్భంలో దానికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఫీజిబిలిటీని కూడా స్టడీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం అంశాలని కనుక కన్సిడర్ చేసుకొని
ఆలోచించి దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ క్రియేట్ చేసేటటువంటి ప్రభుత్వం ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి కూడా నిన్న కూడా మాట్లాడారు. నారాయణ మాట్లాడిన సందర్భంగా చాలా క్లియర్గా చెప్పారు. ఒకటి మాత్రం క్లియర్గా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, అమరావతికి సంబంధించినటువంటి సంక్లిష్టత కొంతవరకు తొలగిపోయినప్పటికీ ఈ ముందుకు వెళ్ళటానికి ఈ రకమైనటువంటి టెక్నికల్ ఫీజిబిలిటీ కోసం అసెస్మెంట్ జరుగుతోంది కాబట్టి దానికి ఏ రకమైన కంక్లూజన్ వస్తుందో అనేది చూడాలి. రెండోది జంగిల్ క్లియరెన్స్కి సంబంధించిన అంశాన్ని కనుక చూస్తే అంటే కొన్ని సంవత్సరాల పాటు అక్కడ దానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని ఆపేసిన కారణంగా విపరీతంగా తుమ్మ చెట్లు ముఖ్యంగా సర్కారు తుమ్మ అంటారు, ఆ సర్కారు తుమ్మ చెట్లు పెరగటం, వాటి మూలంగా వచ్చినటువంటి ఇబ్బందులు వాటన్నింటినీ తొలగించే పని కూడా బుల్డోజర్ల పని అక్కడ జరుగుతోంది. అంటే యూపీ నుంచి బుల్డోజర్లన్నీ ఏపీ తెలంగాణకు వచ్చినాయి అని ఒక సెటైరికల్ వర్షన్ బాగా వినిపిస్తోంది ఈ మధ్యకాలంలో. ఈ రకమైనటువంటి పరిస్థితి అంటే టెక్నికల్ ఫీజిబిలిటీకి సంబంధించి ఫైనాన్షియల్ ఫీజిబిలిటీకి సంబంధించిన అంశాలు ముందుకి చర్చ జరుగుతున్నాయి కాబట్టి దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పారు. సదాన్ గారు మీరెలా చూస్తారండి? అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి ఒకటి సిఆర్డిఏ బిల్డింగ్ యాజ్ సూన్ యాజ్బుల్ కంప్లీట్ చేయాలి కన్స్ట్రక్షన్ అని ఒకటి భావిస్తున్నారు. 90 రోజులు డెడ్ లైన్. అవును, దాంతో పాటుగా మిగిలినటువంటి పనులు కూడా త్వరితగతిన స్టార్ట్ చేయాలి, ఒకసారి స్టార్ట్ అయితే ఈసారి ఆగకూడదు అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో అయితే ముందుకు వెళ్తున్నారు అమరావతి విషయంలో. సో ఏం జరగబోతోంది? అదంతా సాధ్యం అవుతుందా? మళ్ళీ అంటే చాలా గ్యాప్ వచ్చింది నిర్మాణాల విషయంలో కూడా, అనేక అనుమానాలు ఉన్నాయి గత నిర్మాణాల విషయంలో. ఇవన్నీ ఎలా కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళబోతున్నారు? దాదాపు 5 సంవత్సరాల పాటు సగం కట్టిన లేదా పూర్తిగా కట్టిన బిల్డింగ్స్ నిర్లక్ష్యం చేస్తే సహజంగానే వాటి హెల్త్ దెబ్బతింటుంది. చాలా బిల్డింగ్స్ డైలాబరేటెడ్ కండిషన్స్ వచ్చి ఉంటాయి కూడా. అయితే నా లెక్క ఏమిటంటే ఫౌండేషన్ వరకు పెద్ద ఇబ్బంది లేకపోవచ్చు. ఎందుకంటే ఫౌండేషన్ ఖచ్చితంగా ఆ సాయిల్ కండిషన్ బట్టే ఫౌండేషన్ వేస్తారు కూడా. సో ఫౌండేషన్ వరకు ఇబ్బంది ఉంటుంది, కానీ పైన కట్టిన స్ట్రక్చర్స్ కి కొంత వాటిని రీస్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఒకటి. ఓకే, రెండోది అంటే ఇదే స్పీడ్ లో కనుక చంద్రబాబు నాయుడు ఇప్పుడు పని కంప్లీట్ చేయకపోతే రేపు పొద్దుట అమరావతికి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకున్న ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే హీ క్రియేట్స్ ఏ హైప్ అండి. హైప్ క్రియేట్ చేసి దాని చుట్టూలో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ బిల్డప్ చేస్తాడు. చేసిన తర్వాత సహజంగానే అందరూ అట్రాక్ట్ అవుతారు. అంటే ఒకసారి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్ గోస్ ఆన్ స్టెప్ బై స్టెప్ ఎస్కలేటింగ్, పైకి వెళుతూ పోతుంది. ఇది జరగాలి అంటే ఈ ప్రక్రియ చాలా ఫాస్ట్ గా జరగాలి. అండ్ ఆయన టార్గెట్ పెట్టుకు పనిచేస్తున్నాడు. అండ్ హీఈస్ వెరీ క్లియర్ ఇన్ హిస్ మైండ్ దట్ ఇప్పుడు కాకపోతే నవ్ ఆర్ నెవర్ అనే పరిస్థితిలోనే ఆయన ఉన్నాడు. ఆయన అలాగే పనిచేస్తుంది. డెఫినెట్లీ దిస్ విల్ బెనిఫిట్ అమరావతి ఇన్ లాంగ్ రన్. ఒకే ఒక జరిగిన నష్టము ఏమిటంటే ఈ స్ట్రక్చర్స్ ని రీస్ట్రక్చర్ చేయడం ఎట్లాగా అనేది ఒకటి. సరే, దానికి డిఫరెంట్ ఐఐటీస్ నుంచి ఎక్స్పర్ట్స్ చూస్తున్నాడు. దే విల్ గివ్ సజెషన్స్. ఎందుకంటే ఇప్పుడు అది ఇట్స్ నాట్ ఎ డ్యామ్ లైక్ సిచ్యుయేషన్. ఎందుకంటే డ్యామ్ లైక్ సిచ్యుయేషన్ అంటే చాలా హెవీ స్ట్రక్చర్స్, ఇవి అది కాదు. ఇండివిజువల్ బిల్డింగ్స్ మేబీ 20 floor 30 floor వాట్ ఎవర్ ఇట్ ఇస్. కనుక దే కెన్ డూ ఏ బెటర్ వర్క్ విత్ ఇన్ ది నెక్స్ట్ షార్ట్ పీరియడ్ అనేది నా లెక్క. ఓకే, ఇకపోతే ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాతో అయితే కొంత వైసీపీ డీలా పడిందని చెప్పుకోవాలంటే, ఇప్పటికే ఒకవైపు ఓటమి, మరోవైపు అనేక మంది కార్పొరేటర్లు లేకపోతే మేయర్లు కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళతో పాటు ఇప్పుడు మళ్ళీ రాజ్యసభ సభ్యులు కూడా యాడ్ అయ్యారు. రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఇద్దరు రాజీనామాలు ఆమోదం పొందడం అదొక భాగం అయితే, మిగతా రాజ్యసభ సభ్యులు మిగతా 9 మంది అనుకుంటా, మొత్తం 11 మందిలో ఇద్దరు వెళ్ళినట్టున్నారు. ఆ నేపథ్యంలో 9 మంది, ఈ 9 మంది చుట్టూ కూడా వివాదాలు జరుగుతున్నాయి. చివరికి విజయసాయి రెడ్డి మీద కూడా వివాదం జరుగుతుంది. అంటే విజయసాయి రెడ్డి విషయంలో విజయసాయి రెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండి ఆయన వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నారు అనేటటువంటి ప్రశ్న వైసీపీలో ఒక ప్రధాన నాయకుడి నుంచి వచ్చింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే విజయసాయి రెడ్డిని కూడా ప్రశ్నించే నాయకులు బయలుదేరారు అనేది ఒక కీలకమైన అంశం. విజయసాయి రెడ్డి మీద ప్రశ్నించే నాయకుల వెనక ఉన్నది ఎవరు
అనేటటువంటి ప్రశ్న కూడా ఖచ్చితంగా ముందుకు వస్తుంది. విజయసాయి రెడ్డి అంటేనే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటేనే విజయసాయి రెడ్డి అనేటటువంటి పరిస్థితిలో విజయసాయి రెడ్డికి మాటని పూర్తి స్థాయిలో వైసీపీలో హవా నడుస్తున్నటువంటి పరిస్థితి, వాటికి అదే హవా నడుస్తుంది. ఆ పరిస్థితిలో ఈ రకమైనటువంటి అంటే ఒక అధికార ప్రతినిధి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మీడియాలోనే చేసినటువంటి వ్యాఖ్య, ఆ వ్యాఖ్య నేపథ్యంలో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఇదే. విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి ఇంటిగ్రిటీ మీద, విజయసాయి రెడ్డి చిత్తశుద్ధి మీద, విజయసాయి రెడ్డి రాజకీయ నిబద్ధత మీద, జగన్మోహన్ రెడ్డికి మీద ఉన్నటువంటి విధేయతని ప్రశ్నించేలాగా చేసినటువంటి ఆ నాయకుడి మీద చర్యలు తీసుకోవాలంటూ కొంతమంది కూడా, అంటే విజయసాయి రెడ్డి ఈజ్ నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఆత్మ లాంటి విజయసాయి రెడ్డినే ప్రశ్నించేటటువంటి ధైర్యం చేసినటువంటి ఆ నాయకుడి మీద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ వినిపిస్తుంది. ఇక్కడ ఈ అంశాలన్నింటినీ పక్కన పెడితే అంటే విస్తృతంగా వాట్సాప్లో, సోషల్ మీడియాలో, చర్చలో, ప్రచారంలో ఉన్నటువంటి అంశాల్లో ఈ 11 మంది సభ్యుల్లో భాగమైనటువంటి ఆర్ కృష్ణయ్య జనసేనలోకి వెళ్ళబోతున్నారు అంటూ ఒక ప్రచారం అయితే ఉంది. ఈ ప్రచారాన్ని చూస్తే నిన్న ఆర్ కృష్ణయ్య కులగణనకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి ఒక అఖిలపక్ష సమావేశం, అంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీని అద్భుతంగా పొగిడినటువంటి పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ రాజకీయ నిబద్ధతని కానీ, రాహుల్ గాంధీ విజన్ని కానీ, రాహుల్ గాంధీ పొలిటికల్ పాలసీని కానీ ఆయన ఆకాశానికి ఎత్తేశారు. ఈ ప్రచారాలేమో ఆయన జనసేనలో చేరబోతున్నారంటూ ప్రచారాలు ఉన్నాయి. ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఈ కన్ఫ్యూజన్కి ఈ వారం రోజుల్లో, 4-5 రోజుల్లో ముగింపు వచ్చే అవకాశం అయితే ఉంది. అవధాని గారు, మీరెలా చూస్తారండి ఈ రాజీనామాలు, లేకపోతే వరుసగా వైసీపీ నుంచి వెళ్తున్నటువంటి నాయకుల విషయంలో ఆపలేకపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు జగన్ కుంది? అసలు ఏం చేయబోతున్నారు, దీన్ని ఎలా నిలబెట్టుకోబోతున్నారు? విషయం కూడా చెప్పాలి. నిన్న రాజీనామా చేసినటువంటి ఇద్దరిలో సరే, ఒకళ్ళంటే తెలుగుదేశం పార్టీ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి బీదా మస్తాన్ రావు. ఆయన 32 సంవత్సరాల నుంచి మన చంద్రబాబు నాయుడు మా నాయకుడు, రాజకీయాల్లో నాకు తెలుగుదేశం పార్టీ మా కుటుంబానికి బలమైనటువంటి అనేక సార్లు వ్యాఖ్య చేశారు. నిన్న దాన్ని మళ్ళీ రాజీనామా సందర్భంగా కూడా ఆయన మళ్ళీ పునరుద్ఘాటించారు. కానీ మోపిదేవి వెంకటరమణకి సంబంధించిన అంశాల్లో ప్రధానంగా ఆయన వైఎస్ కుటుంబానికి, రాజకీయపరమైనటువంటి ఆలోచనకి విధేయుడు, ఆయన బలమైనటువంటి మద్దతుదారు. అటువంటి వ్యక్తిని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో వైసీపీ ఉందంటే కొంచెం అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిణామం. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డితో పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. రైట్, అదే ఆరోపణల మీద. ఈ మొత్తం ఇది చూస్తే మనకు అనిపించేది ఏమిటంటారండి, వైసీపీ చాలా వీక్ అయింది ఒకటి. 2, వైసీపీ పార్టీ సిస్టమేటిక్ ఎస్టాబ్లిష్ అయిన పార్టీ కాదు. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ తీసుకోండి, జనసేన పార్టీ కూడా వ్యక్తి చుట్టూనే, టీడీపీ కూడా వ్యక్తి చుట్టూనే. కానీ దే వాంట్ టు ఎస్టాబ్లిష్, జనసేనకి ఇంకా లేదు కానీ టీడీపీకి ఉంది ఎస్టాబ్లిష్ అయిన సిస్టమ్ పార్టీలో. వైసీపీలో ఏమిటంటే ఒక నాయకుడి చుట్టూ అట్లా మూవేరు వీళ్ళొస్తాను, ఆ నాయకుడు బలహీనంగానే ఈయన వల్ల మనకు ప్రయోజనం లేదు, ఈయన మన్ని రక్షించలేడు అనే భావన వాళ్ళకు వచ్చింది. సో అంటే మన నాయకుడు మనని రక్షించలేడు అన్నప్పుడు నిజంగా వాళ్ళు లాయల్ టు ది పార్టీ కానీ, లాయల్ టు ది లీడర్ అయితే వాళ్ళు దానికి కమిటెడ్, వాళ్ళు రక్షించినా రక్షించకపోయినా. వీళ్ళు అలా కాదు, వాళ్ళకి మంచి అవకాశం వచ్చినప్పుడు మాకు నాయకుడితో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు, మా అవకాశాలే మాకు ముఖ్యం. ఇలా పారుతున్న నాయకులు ఏ పార్టీలో ఉన్నా, అది ఇవాళ వైసీపీ అవ్వచ్చు, రేపు పొద్దున టీడీపీ అవ్వచ్చు, ఇక్కడ ఈ మన ఇది బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఏమిటంటే దే ఆర్ నాట్ లాయల్. అసలు వాళ్ళ క్యారెక్టర్స్ నే మనం శంకించాల్సిన పరిస్థితి. ఇంటెగ్రిటీ, క్యారెక్టర్ అంటే ఐ డోంట్ సే పర్సనల్ దిస్ వన్, వాళ్ళ ఇంటెగ్రిటీని మనం క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి ఉంది వీళ్ళందరూ. అంటే ఒక పక్క విధేయత, ఇంకో పక్క నిబద్ధత, ఈ 2. అంటే అసలు ఇంటిగ్రిటీ లేని వాళ్ళు మనకి నాయకులు అవుతున్నారు కదా. మన దురదృష్టం ఏమిటంటే మన వ్యవస్థలో ఒక ఇంటిగ్రిటీ లేని వాడు మనకు మినిస్టర్ అవుతున్నాడు, నాయకుడు, ఎంపీ అవుతున్నాడు. వీళ్ళు అవకాశాన్ని చూసుకుని జారిపోతున్నాడు. రైట్.
రైట్ అవధాని గారు, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా అరవింద్ గారు మీకు కూడా మరోసారి థ్యాంక్స్ అండి. ప్రతి అంశానికి సంబంధించి అక్కడి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. రైట్, చూద్దాం మరి వైసీపీ అంటే మరికొంతమంది నాయకులు కూడా పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారనే సమాచారం స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పటికీ ఆయన మరి ఆపే ప్రయత్నం చేయట్లేదా, లేకపోతే ఆపలేకపోతున్నారా, ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. చూడాలి రాబోయే భవిష్యత్తు కాలంలో ఏ విధంగా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, మరింత మంది నాయకులు ఎటువంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. ఇది వాల్ట్ ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.